ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములను యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట తెలియపరుస్తుంటున్నాం. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజులోనికి దినంలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడు. మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, దీవెనను మనకు అనుగ్రహించినందుకు ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడం కొరకై మనకిస్తున్నటువంటి వాగ్దానము విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టవు. ఉదయముననే లేచి వేకుజామున లేచి ప్రార్థన చేయమని ప్రభు మనకి నడిపింపునిస్తున్నాడు. ఎంతమంది అయితే వేకును లేచి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో, వారి కుటుంబంలో ఆ దినమంతా కూడా దేవుని క్షేమాన్ని, దేవుని కాపుదలను, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని నడిపింపును వారు పొందుకుంటారు. ఎవరి బిడ్లారా, ముఖ్యంగా ఆ దినమంతా కూడా మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే, మనకి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి కావలి ఉండాలి అంటే, మనం నడిపించాలి అంటే, మనం వేకుజామున లేచి ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధి చేత మనం నడిపింపబడతాం. వేకుజామునని నీ ఇంటిలో ఎవరు కూడా లెగకముందే, నీ గ్రామంలో ఇంకా ఎవరు కూడా లెగకముందే నీవు లేచి ప్రార్థన చేసినప్పుడు నీ పైన పరలోక తలుపులు తెరవబడతాయి. నీ గదిలోనికి, నువ్వు ప్రార్థన చేసినటువంటి ఆ స్థలంలోనికి, నీ మీదికి దేవుని శక్తి, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ నిన్ను కమ్ముకుంటుంది. వేకుజామున లేచి రేయి మొదటి జాముననే, తెల్లవారుజామున ఇంకా నువ్వు సూర్యుడు ఉదయించకముందే నీ ఇంటిలోనికి, కిటికీలోంచి ఇంకా సూర్యుడి వెలుతురు నీ గదిలోనికి ప్రసరించకముందే నువ్వు లేచి ప్రార్థన చేసినప్పుడు పరలోకపు వెలుగు, నీ దేవుని యొక్క ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తుంది, నీ మీదకి దిగి వస్తుంది. ఆ రోజున నువ్వు ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందముతో లేడి వలె గంతులు వేస్తావు, పరిశుద్ధంగా నువ్వు జీవిస్తావు. మీరు వేకును లేచి ప్రార్థన చేయడం ఆరంభించండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా తారుమారవడాన్ని మీరు చూస్తారు. మీ ఇంట్లో దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు. మీ బిడ్డల భవిష్యత్తు ఉన్నతముగా ఆశీర్వదింపబడుతుంది. నీ భర్త జీవితంలో దేవుని యొక్క హస్తము కదలటం మీరు చూస్తారు. లిజన్, వేకుజామునే మీరు ప్రార్థన చేయడం ద్వారా దేవుని దూతలు మీ చుట్టూ కూడా ఆవరింపబడి మీరు ఏ పని చేస్తున్నా, మీరు ఎక్కడికి వెళ్తున్నా భద్రతను మీకు అనుగ్రహిస్తారు. భద్రతను, క్షేమాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉంటారు. మిమ్మల్ని వారు చేయి పట్టి నడిపిస్తూ ఉంటారు. సో ఎవరు కూడా వేకుజామునే నిర్లక్ష్యంగా ప్రార్థన చేసే విషయంలో నిర్లక్ష్యంగా, సోమరిగా, బద్ధకంగా ఉండకండి. చాలామంది చెప్తారు, బ్రదర్ వేకుజామునే లేవాలి అంటే నిద్రమత్తు చాలా కమ్ముకుంటూ ఉంటుంది, లెగలేము అని. నీలో వేకుజామునే, రేయి మొదటి జామునే లేచి ప్రార్థన చేయాలన్నటువంటి ప్రార్థన మంట, ప్రార్థన తీవ్రత, ప్రార్థన పట్ల పట్టుదల నీలో ఉన్నట్లయితే, నీ ప్రార్థన తీవ్రతే నేను నీ పడక మీద నిద్రమత్తో ఉన్నటువంటి నిన్ను లేపుతుంది. నీలో ఉన్నటువంటి ప్రార్థన మంట, ప్రార్థన పట్ల ఆశ, ప్రార్థన పట్ల రగిలింపే నీ ప్రార్థన తీవ్రతే నీ నిద్ర సంఖ్యలను తెంచివేసి లేచి మోకరించి పరలోకానికి నువ్వు కనపడేలా చేస్తుంది. పరలోక మహిమను నువ్వు అనుభవించే విధంగా చేస్తుంది. ఎవరైతే వేకుజామునే లేచి కన్నీళ్లతో ప్రార్థన చేసి, కన్నీళ్లతో మొదటిగా వాళ్ళ ముఖమును కడుక్కుంటారో ఆ రోజంతా కూడా వాళ్ళ ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది, వాళ్ళ ముఖం వెలుగుమయముగా ఉంటుంది. నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి చీకటి శక్తులు, నేను పరిపాలిస్తున్నటువంటి పాపము, దాని యొక్క తీవ్రత నశించాలి, అది లయపరచబడాలి, అవి గడగడ వనకాలి అంటే, పాతాళపు శక్తులు లయపరచబడాలంటే రేయి మొదటి జామున లేచి మోకాళ్ళ మీద పడి పోరాడం. రేయి మొదటి జాముననే, వేకుజామున లేచి గిద్యోను మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి పడగానే శత్రువులు చెదిరిపోయారు. శత్రువుపై జయమును దేవుడు గిద్యోనుకు అనుగ్రహించాడు. మీరు కూడా వేకుజామున లేచి ప్రార్థన చేయడం ద్వారా మీరు ఏ పాపంనైతే జయించలేకపోతున్నారో, ఏ శత్రువునైతే మీరు పడేయలేకపోతున్నారో, ఏ శత్రువు పైన అయితే మీరు విజయాన్ని పొందుకోలేకపోతున్నారో, వేకుజామున లేచి మీరు ప్రార్థన చేయడం ద్వారా దానిపై జయమును పొందుతారు, దానిపై విజయమును సాధిస్తారు, దాన్ని మీరు ఓడగొడతారు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించునుగాక. మీరు చేసిన ప్రతి ప్రయత్నాల్లో కూడా మీకు విజయాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. యేసుక్రీస్తు ప్రభు మీకు వందనములు. రేయి మొదటి జామున లేచి మొర్రపెట్టుమని మీరు మా అందరికి కూడా సెలవిచ్చినందుకు స్తోత్రములు. యవ్వన బిడ్డలు, పరిచర్య చేస్తున్న వారు, నేను కావచ్చు అయ్యా, ప్రతి ఒక్కరు కూడా భార్య భర్తలుగా ఉంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా రేయి మొదటి జామున లేచి అయ్యా
మొర్ర పెట్టుటకు, మోకాళ్ళ మీదకి వచ్చుటకు సహాయం చేయండి. ఏ పని చేయకముందు మేము ప్రార్థన అనే పని చేయుటకు సహాయం చేయండి. ఎవరితో మాట్లాడకముందు మేము నీతో సంభాషించే కృపను మాకు అనుగ్రహించండి. మేము ఎవరి ముఖమును చూడకముందు లేచిన వెంటనే నీ ముఖ దర్శనము చేసే కృపను మాకు అనుగ్రహించండి. అటు ప్రార్థన అభిషేకం నీ బిడ్డలపై దిగివచ్చునుగాక. వేకువజామున లేచి వారు ప్రార్థన చేస్తుండగా వారికి ఉన్న ప్రతి సమస్యలు పటాపంచలైపోవునుగాక. వారికి ఉన్న ప్రతి పోరాటములు వేళ్లతో సహా పెళ్లగింపబడి పడదొరేయబడునుగాక. గొప్ప జయమును, ఆశీర్వాదాన్ని వారికి కలగచేసి బ్లెస్ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. వచ్చే శనివారం, ఆదివారం అనగా 17, 18 తారీఖులలో కొత్తగూడెం ప్రాంతంలో భువనా గార్డెన్స్ అనే ఫంక్షన్ హాల్లో 2 రోజులు కూడా స్వస్థత, విడుదల అభిషేక కూడికలు జరుగుతున్నాయి. సో తప్పనిసరిగా మీరు పాల్గొనండి. 7వ తైలాభిషేకం ఆదివారం సాయంత్రం ముగింపులో జరగబోతున్నది. తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. త్వరపడి రండి. ఆసక్తితో, ప్రార్థనాపూర్వకంగా, విశ్వాసంతో రండి. ప్రభు మిమ్మల్ని తాకి అభిషేకించి స్వస్థపరిచి విడిపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.